Welcome to the Learn 365. So children friends, 13th problem. So 13th problem question చదవండి. A man looking at the top of the tower with an angle of elevation 45 degrees. Distance between the man and foot of the tower is 30 meters. Then find the height of the tower. So ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, మన క్వశ్చన్లో అడిగింది ఏమంటే, సో ఒక టవర్ అనేది ఉందన్నమాట. సో ఇక్కడ నుంచి ఒక మ్యాన్ అనేది ఇక్కడ నుంచి ఏ మ్యాన్ లుకింగ్ అట్ ద టాప్ ఆఫ్ ద టవర్ అన్నాడు. సో ఇక్కడికి చూస్తున్నాడు అనమాట. సో ఇక్కడికి చూస్తున్నాడు విత్ అన్ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ 45 degrees. సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి సో చూడండి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటే ఏం చెప్పాను. సో యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటే ఏం చెప్పాను. సో మ్యాన్ ఇక్కడ ఉన్నాడంటే ఇది హారిజాంటల్ యాక్సిస్ అవుతుంది. సో ఈ హారిజాంటల్ యాక్సిస్కి పైన చూస్తున్నాడంటే దాన్ని ఏమంటున్నాం, యాంగిల్ ఆఫ్ ఎలివేషన్. సో ఆ వాల్యూ ఎంత ఇచ్చాడు, టీటా ఈక్వల్ టు 45 degrees ఇచ్చాడు అనమాట ఫ్రెండ్స్. సో డిస్టెన్స్ బిట్వీన్ ద మ్యాన్ అండ్ ఫుట్ ఆఫ్ ద టవర్. సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మ్యాన్ ఉన్నాడు అనమాట. సో ఇక్కడ మ్యాన్ ఉన్నాడు. సో ఇది ఫుట్ ఆఫ్ ద టవర్. సో ఈ యొక్క డిస్టెన్స్ అనేది ఇచ్చాడు అనమాట ఫ్రెండ్స్. సో ఈ యొక్క డిస్టెన్స్ అనేది ఎంత ఇచ్చాడు, 30 meters. సో 30 meters ఇచ్చాడు అనమాట ఫ్రెండ్స్. సో ఫైండ్ ద హైట్ ఆఫ్ ద టవర్. సో ఈ హైట్ వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయాల్సి వస్తుంది. సో ఈ హైట్ వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయాలన్నమాట ఫ్రెండ్స్. సో ఇప్పుడు చూడండి, మనకి టీటా వాల్యూ ఇచ్చాడు. సో టీటాకి ఈ సైడ్ ఏమవుతుంది, అడ్జసెంట్ సైడ్. సో అడ్జసెంట్ సైడ్ మనకి ఎంత ఇచ్చాడు, 30 meters ఇచ్చాడు. హైట్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి, అంటే ఆపోజిట్ వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఇక్కడ ఏ వాల్యూ, ఇది అడ్జసెంట్ వాల్యూ. సో చూడండి, అడ్జసెంట్ వాల్యూ ఉంది, హైట్ వాల్యూ అనేది, హైట్ అంటే దీనికి ఏమి ఆపోజిట్ వాల్యూ. సో చూడండి ఫ్రెండ్స్, ఈ రెండు ఉండే ట్రిగ్నోమెట్రీ ఫంక్షన్ ఏమి, tan theta. సో tan theta మనకంటే ఏమి, ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. సో నేను tan అనేది అప్లై చేస్తాను. సో tan theta. సో tan theta ఈక్వల్ టు, సో tan theta అంటే ఆపోజిట్ సైడ్. సో ఆపోజిట్ సైడ్ డివైడెడ్ బై అడ్జసెంట్ సైడ్. సో చూడండి ఫ్రెండ్స్, ఆపోజిట్ సైడ్ వాల్యూ ఎంత తీసుకుంటా. సో ఆపోజిట్ వాల్యూ అనేది మనకు తెలియదు. సో హెచ్ అనుకుంటా దీన్ని. సో హెచ్ డివైడెడ్ బై అడ్జసెంట్ సైడ్ మనకి ఎంత, 30 meters. 30 meters అనమాట ఫ్రెండ్స్. సో ఇప్పుడు టీటా వాల్యూ ఎంత ఉంది, 45 degrees ఉంది. సో tan 45. సో tan 45 degrees ఈక్వల్ టు, సో హెచ్ డివైడెడ్ బై 30. హెచ్ డివైడెడ్ బై 30. tan 45 ఎంత, 1, విచ్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ బై 30. సో చూడండి ఫ్రెండ్స్, మనకి ఇప్పుడు హెచ్ వాల్యూ ఎంత వస్తుంది. సో హెచ్ ఈక్వల్ టు 30 meters. సో హైట్ ఆఫ్ ద టవర్ మనకి ఎంత వచ్చింది, 30 meters అనమాట ఫ్రెండ్స్. మనం కనుక్కోవాల్సింది అదే కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏం చూసుకోవాలి అంటే, సో ఇక్కడ ఇచ్చిన టీటా వాల్యూకి ఏ సైడ్ అనేది ఉంది. సో ఇది అడ్జసెంట్ సైడ్, సో ఇది ఆపోజిట్ సైడ్. సో అడ్జసెంట్ ఆపోజిట్ ఇన్వాల్వ్ అవుతుంది అంటే మనం ఏం అప్లై చేయాలా, tan theta అనేది అప్లై చేయాలన్నమాట ఫ్రెండ్స్. సో నెక్స్ట్ ప్రాబ్లం క్వశ్చన్ చదవండి. ఏ మ్యాన్ స్టాండింగ్ ఆన్ ద బిల్డింగ్ లుకింగ్ అట్ ద కార్ మూవింగ్ ఆన్ ద గ్రౌండ్. సో చూడండి ఫ్రెండ్స్, ఒక కార్ ఉందన్నమాట. సో ఇక్కడ ఒక బిల్డింగ్ పైన ఒక వ్యక్తి అనేవాడు ఇక్కడి నుంచి కింద మూవ్ అవుతున్న కార్ని చూస్తున్నాడు అనమాట. సో ఇక్కడ కార్ ఉంది. సో ఇక్కడ ఒక కార్ ఉందన్నమాట. సో ఈ కార్ని చూస్తున్నాడు అనమాట. సో ఇది గ్రౌండ్ మీద ఉన్న కార్ అన్నమాట ఫ్రెండ్స్. సో ఇంకా ఏమి ఇచ్చాడు, మూవింగ్ ఆన్ ద గ్రౌండ్. సో మూవింగ్ ఆన్ ద గ్రౌండ్ అనమాట. ద యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఈజ్ 30 degrees. సో చూడండి ఫ్రెండ్స్, యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఈజ్ 30 degrees అంటే ఇక్కడ 30 degrees తీసుకోకూడదు. సో ఇక్కడ 30 degrees అనేది తీసుకోకూడదు అనమాట ఫ్రెండ్స్. సో ఇక్కడ ఈ మ్యాన్కి హారిజాంటల్ యాక్సిస్ అనేది తీసుకోవాలి. సో ఈ మ్యాన్కి హారిజాంటల్ యాక్సిస్ తీసుకొని, సో ఇక్కడ యాంగిల్ అనేది తీసుకోవాలి. సో ఈ యాంగిల్ మనం ఏమంటున్నాం, యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అంటున్నాం అనమాట ఫ్రెండ్స్. సో ఇప్పుడు ద యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఈజ్ 30 degrees. సో ఇది వచ్చేసి 30 degrees ఇచ్చాడు. సో 30 degrees ఇచ్చాడు. సో ఇప్పుడు ఇక్కడ 30 degrees ఇచ్చాడు అంటే మనకి ఇక్కడ యాంగిల్ ఎంత వస్తుంది, ఇక్కడ యాంగిల్ మనకి ఎంత వస్తుంది, 60 degrees వస్తుంది అనమాట ఫ్రెండ్స్. సో 60 degrees వచ్చింది. సో ఈ టైప్ ఆఫ్ యాంగిల్స్ మనం ఏమంటున్నాం, కాంప్లిమెంటరీ యాంగిల్స్. సో కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటే ఏమి, సమ్ ఆఫ్ ద టూ యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు 90 degrees. విచ్ టైప్ ఆఫ్ యాంగిల్ ఈజ్ నోన్ యాజ్ కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటాం అనమాట ఫ్రెండ్స్. సో ఇప్పుడు హైట్ ఆఫ్ ద బిల్డింగ్ ఈజ్ 10 meters. సో హైట్ వచ్చేసి 10 meters ఇచ్చాడు. సో బిల్డింగ్ యొక్క హైట్ ఎంత ఇచ్చాడు, 10 meters ఇచ్చాడు. దెన్ ఫైండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద మ్యాన్ అండ్ కార్. సో ఈ మ్యాన్కి ఈ కార్కి ఉన్న డిస్టెన్స్ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నాడు అనమాట ఫ్రెండ్స్. సో ఈ డిస్టెన్స్ని ఏమనుకుంటున్నా, డి అనుకుంటున్నా. సో ఈ డిస్టెన్స్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ చూడండి, మనకి ఈ 60 degreesకి, సో ఈ 60 degrees యాంగిల్కి ఇదేమవుతుంది, అడ్జసెంట్ సైడ్ అవుతుంది. సో ఇదేమవుతుంది, హైపాట్న్యూస్ అవుతుంది. సో అడ్జసెంట్ హైపాట్న్యూస్. సో అడ్జసెంట్ హైపాట్న్యూస్ ఇన్వాల్వ్ అవుతున్నాయి అంటే కాస్ టీటా. సో కాస్ టీటా ఈక్వల్ టు అడ్జసెంట్ సైడ్ డివైడెడ్ బై హైపాట్న్యూస్. సో వాల్యూస్ అనేది సబ్స్టిట్యూట్ చేస్తా. సో కాస్
టీటా వాల్యూ ఎంత 60 degrees ఈజ్ ఈక్వల్ టు అడ్జసెంట్ సైడ్ మనకి ఎంత ఉంది 10 meters. సో 10 meters డివైడెడ్ బై హైపాటన్యూస్ వాల్యూ ఎంత d. సో ఆ వాల్యూనే కదా మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది. సో నెక్స్ట్ కాస్ 60 ఎంత 1/2 విచ్ ఈజ్ ఈక్వల్ టు 10 డివైడెడ్ బై d అవుతుంది అనమాట ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనకు కావాల్సింది ఏమి d వాల్యూ కదా. సో d ఈక్వల్ టు 10 into 2 విచ్ ఈజ్ ఈక్వల్ టు 20 meters. సో డిస్టెన్స్ బిట్వీన్ ద మ్యాన్ అండ్ కార్ మనకి ఎంత వచ్చింది 20 meters వచ్చింది అనమాట ఫ్రెండ్స్. సో ఇదే కదా వాడు ఫైండ్ అవుట్ చేయమనింది. సో d ఈక్వల్ టు 20 meters అనమాట ఫ్రెండ్స్. సో నెక్స్ట్ ప్రాబ్లం 15th one. వాట్ ఈస్ ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ద సన్ వెన్ షాడో ఆఫ్ ద పోల్ ఈజ్ √3 times ఆఫ్ ద లెంత్ ఆఫ్ ద పోల్. సో చూడండి ఫ్రెండ్స్, ఇది ఒక పోల్ అన్నమాట. సో ఇది ఒక పోల్. సో ఈ పోల్ యొక్క షాడో ఎక్కడ పడుతుంది, గ్రౌండ్ మీదనే పడుతుంది కదా. సో ఇది పోల్ యొక్క షాడో అన్నమాట ఫ్రెండ్స్. సో ఇప్పుడు నాకు హైట్ ఆఫ్ ది పోల్ అనేది తెలియదు, జస్ట్ దీనికి రిలేషన్ ఇచ్చాడు అంతే. సో చూడండి ఫ్రెండ్స్, ఇది ఒక పోల్ అనమాట. సో దీని యొక్క పోల్ యొక్క లెంత్ నేను ఏమనుకుంటున్నా 1 అనుకుంటున్నా. సో 1 అనుకుంటే మనకి ఏమి ఇచ్చాడు, పోల్కి పోల్ యొక్క షాడోకి రిలేషన్ ఇచ్చాడనమాట. సో పోల్కి పోల్ యొక్క రిలేషన్కి షాడో ఎంత ఇచ్చాడు, √3 times ఇచ్చాడనమాట ఫ్రెండ్స్. సో హైట్ ఆఫ్ ది పోల్ ఎంత 1 meters. సో ఇప్పుడు లెంత్ ఆఫ్ ద షాడో ఎంత √3 meters వస్తుంది అనమాట ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనకి ఏం ఫైండ్ అవుట్ చేయాలా, వాట్ ఈస్ ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ద సన్ వెన్ షాడో ఆఫ్ ద పోల్ ఈజ్ √3 times. సో చూడండి ఫ్రెండ్స్, యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ద సన్ అన్నాడు అనమాట ఫ్రెండ్స్. సో ఇక్కడ మనకి సన్ ఉంటాడు. సో ఇక్కడ సన్ ఉంటేనే కదా మనకి షాడో ఇలా పడుతుంది. సో ఈ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అన్నాడు కదా. సో ఇక్కడ నుంచి తీసుకోవాలా. సో ఈ హారిజాంటల్ యాక్సిస్కి అబోవ్ ఉంటుంది కదా. సో యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అనేది ఇక్కడ తీసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఈ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ విత్ గ్రౌండ్ అని కనుక్కోమన్నాడు కదా. సో ఈ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో టీటా అనేది ఎలా ఫైండ్ అవుట్ చేద్దాం. సో చూడండి ఫ్రెండ్స్, మనకి హైపాటన్యూస్తో సంబంధం లేకోకుండా ఆపోజిట్ సైడ్ వాల్యూ ఉంది, అడ్జసెంట్ సైడ్ వాల్యూ ఉంది. సో ఆపోజిట్ అడ్జసెంట్ ఇన్వాల్వ్ అయ్యేది మనకి ఎందులో tan theta. tan theta ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ డివైడెడ్ బై అడ్జసెంట్ సైడ్. సో tan theta. సో tan theta ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ వాల్యూ మనకి ఎంత ఉంది 1 ఉంది అనమాట ఫ్రెండ్స్. 1 డివైడెడ్ బై అడ్జసెంట్ సైడ్ వాల్యూ ఎంత ఉంది √3. సో టీటా ఈక్వల్ టు tan అవతల పంపిస్తే tan ఇన్వర్స్ ఆఫ్ 1 డివైడెడ్ బై √3 అవుతుంది అనమాట ఫ్రెండ్స్. సో ఇప్పుడు టీటా వాల్యూ ఎంత వస్తుంది. సో ట్యాన్లో మనకి 1/√3 అంటే ఎక్కడ వస్తుంది, 1/√3 వాల్యూ అనేది ఎక్కడ వస్తుంది మనకి ట్యాన్లో. సో ఎక్కడ వస్తుంది tan ఆఫ్ 30 degrees. సో tan 30 degrees దగ్గర మనకి 1/√3 వాల్యూ అనేది వస్తుంది అనమాట ఫ్రెండ్స్. సో ఇప్పుడు యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ద సన్ అట్ గ్రౌండ్ అంటే ఎంత వస్తుంది, టీటా ఈక్వల్ టు 30 degrees వస్తుంది అనమాట ఫ్రెండ్స్. సో నెక్స్ట్ 16th one క్వశ్చన్ చదవండి. సో 16th ప్రాబ్లం. వాట్ ఈస్ ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ఎ సన్ వెన్ షాడో ఆఫ్ ఎ పోల్ a meters హైట్ ఈస్ a/√3. సో చూడండి ఫ్రెండ్స్, ఇలాంటి ప్రాబ్లమ్స్లో కన్ఫ్యూజ్ అవుతారనమాట. సో పోల్ హైట్ ఎంత ఉంది అక్కడ a meters. సో పోల్ హైట్ వచ్చేసి a meters ఇచ్చాడు. సో దాని యొక్క షాడో వచ్చేసి a/√3 ఇచ్చాడు, a/√3 ఇచ్చాడు అనమాట ఫ్రెండ్స్. సో చూడండి, ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ద సన్ అనేది ఫైండ్ అవుట్ చేయాలా. సో వెన్ షాడో ఆఫ్ ఏ పోల్ హైట్ వచ్చేసి a meters అండ్ పోల్ మీటర్స్, షాడో వచ్చేసి a/√3 meters అన్నమాట ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయాలా, యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అనేది ఫైండ్ అవుట్ చేయాలన్నమాట ఫ్రెండ్స్. సో ఇక్కడ సన్ ఉంటాడు. సో ఈ హారిజాంటల్ యాక్సిస్కి అబోవ్ ఉంటే దాన్ని ఏమంటాం, యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటాం అనమాట ఫ్రెండ్స్. సో ఇది టీటా ఈ. సో ఈ టీటా ఈ అనేది ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకి టీటా ఇక్కడ ఉందంటే ఆపోజిట్ సైడ్ ఇక్కడ ఉంది, అడ్జసెంట్ సైడ్ ఉందన్నమాట. సో ఆపోజిట్ అడ్జసెంట్ ఇన్వాల్వ్ అయ్యే ట్రిగ్నోమెట్రీ ఫంక్షన్ మనకి ఏమి tan theta. సో tan theta ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ డివైడెడ్ బై అడ్జసెంట్ సైడ్. సో ఇప్పుడు మనం కావాల్సింది టీటా వాల్యూ కదా. సో టీటా ఈ. సో యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ కాబట్టి టీటా ఈ అనుకుంటున్నా. సో ఇక్కడ ఈ ట్రయాంగిల్లో ఆపోజిట్ వాల్యూ ఏమవుతుంది, ఏ అవుతుంది అనమాట ఫ్రెండ్స్. సో వాల్యూస్ అనేది సబ్స్టిట్యూట్ చేస్తా. సో tan ఆఫ్ టీటా వాల్యూనే కదా మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది, టీటా ఈ ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ వాల్యూ మనకి ఎంత ఉంది ఏ డివైడెడ్ బై అడ్జసెంట్ సైడ్ ఎంత ఉంది a/√3. సో a/√3 వస్తుంది అనమాట ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఏ అనేది క్యాన్సిల్ అవుతుంది. సో ఇంకా మనకు మిగిలింది ఏమి, tan ఆఫ్ టీటా ఈ ఈజ్ ఈక్వల్ టు 1 డివైడెడ్ బై 1/√3 ఉంటుంది అనమాట ఫ్రెండ్స్. సో ఈ √3 అనేది పైకి పోతుంది. సో ఇప్పుడు tan టీటా ఈ ఈజ్ ఈక్వల్ టు √3. సో టీటా ఈ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ √3 అవుతుంది అనమాట ఫ్రెండ్స్. సో అప్పుడు టీటా ఈ ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ √3. సో √3 వాల్యూ అనేది ఎక్కడ వస్తుంది, సో √3 వాల్యూ అనేది ఎక్కడ వస్తుంది 30 degrees. సో టీటా ఈ ఈజ్ ఈక్వల్ టు
30 degrees అన్నమాట ఫ్రెండ్స్. సో నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. సో నెక్స్ట్ ప్రాబ్లం క్వశ్చన్ చదవండి. సో 17th one. The angle of elevation of the top of the tower is 30 meters height. So 30 meters height ఉన్న ఒక టవర్ అన్నమాట ఫ్రెండ్స్. సో 30 meters height ఉన్న ఒక టవర్ from a point on the level ground on its opposite side are 45 and 60 meters, 60 degrees. సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఒక పోల్ అనేది ఉందన్నమాట. సో ఏముంది, టవర్. ఆ టవర్ యొక్క హైట్ ఎంత, 30 meters ఇచ్చాడు. సో ఈ టవర్ పైన నుంచి 2 ఆపోజిట్ సైడ్స్కి అనేది చూస్తున్నారు అన్నమాట. సో ఈ 2 ఆపోజిట్ సైడ్స్కి అనేది చూస్తున్నారు. సో ఆపోజిట్ సైడ్స్ ఆర్ 45 degrees అండ్ 60 degrees. సో ఈ యొక్క యాంగిల్స్ ఎంత ఇచ్చాడు, ఒకటేమో 45 degrees, ఒకటేమో 60 degrees. 60 degrees ఇచ్చాడు అనమాట ఫ్రెండ్స్. దెన్ వాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద 2 పాయింట్స్. సో 2 పాయింట్స్ నేనేమనుకుంటున్నా, ఇది P అనుకుంటున్నా, ఇక్కడ Q అనుకుంటున్నా. సో మధ్యలో పాయింట్ ఏది, O అనుకుంటున్నా. సో ఇక్కడ టాప్ ఆఫ్ ది టవర్ ఏ అనుకుంటున్నా. సో APQ. సో ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలా, PO ప్లస్ OQ లేదా PQ అనేది ఫైండ్ అవుట్ చేయాలన్నమాట ఫ్రెండ్స్. సో PQ మధ్య డిస్టెన్స్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ నేను ఈ ట్రయాంగిల్ అనేది కన్సిడర్ చేసుకుంటున్నా. సో ట్రయాంగిల్ AOP. సో ఫ్రమ్ ట్రయాంగిల్ AOP. సో చూడండి ఫ్రెండ్స్, AOPలో మనకి ఆపోజిట్ సైడ్ ఉంది. సో ఈ అడ్జసెంట్ సైడ్ వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో అడ్జసెంట్ వాల్యూనే కదా మనకి, ఈ డిస్టెన్సే కదా కావాల్సింది. సో PQఏ కదా కావాల్సింది. సో PO వాల్యూ రావాలి అంటే ఇక్కడ ఏం అప్లై చేస్తున్నా, tan అప్లై చేస్తా. సో tan θ ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. సో tan θ వాల్యూ మనకి ఎంత ఉంది ఇక్కడ, 45 degrees. సో tan 45 ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ ఎంత, 30 డివైడెడ్ బై అడ్జసెంట్ సైడ్ వాల్యూ ఎంత మనకి తెలియదు, A. సో దీన్ని A అనుకుంటున్నా. సో ఇప్పుడు మనకి ఏ వాల్యూ కదా కావాల్సింది, tan 45 ఎంత, 1. సో 1 ఈక్వల్ టు 30 బై A. సో A ఈజ్ ఈక్వల్ టు 30 meters. సో ఇక్కడ ఈ వాల్యూ అనేది వచ్చింది అనమాట ఫ్రెండ్స్. మనకి ఎంత వచ్చింది, 30 meters వచ్చింది. సో నెక్స్ట్ ఏం కనుక్కోవాలి, OQ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇది ఫైండ్ అవుట్ చేస్తేనే కదా మనకి టోటల్ డిస్టెన్స్ అనేది వస్తుంది. సో ఇప్పుడు OQ ఫ్రమ్ ట్రయాంగిల్ AOQ. సో ఈ ట్రయాంగిల్ నుంచి ఫైండ్ అవుట్ చేయాలన్నమాట ఫ్రెండ్స్. సో ఈ ట్రయాంగిల్లో కూడా మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలా, అడ్జసెంట్ సైడ్ అనేది ఫైండ్ అవుట్ చేయాలా. సో అడ్జసెంట్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఆపోజిట్ సైడ్ ఉంది, అడ్జసెంట్ ఇన్వాల్వ్ అవుతుంది, యాంగిల్ వాల్యూ ఉంది. సో ఏం అప్లై చేయాలి, tan θ. సో tan θ ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ డివైడెడ్ బై అడ్జసెంట్ సైడ్. సో tan θ వాల్యూ ఎంత, 60 degrees. సో tan 60 degrees ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ మనకి ఎంత ఇచ్చాడు, 30 meters. సో 30 meters డివైడెడ్ బై అడ్జసెంట్ సైడ్ ఎంత మనకి తెలియదు. సో దీన్ని ఏమనుకుంటున్నా, B అనుకుంటున్నా. సో B. సో 60 వాల్యూ మనకి ఎంత, √3 ఈజ్ ఈక్వల్ టు 30 డివైడెడ్ బై B. సో ఇప్పుడు మనకి B వాల్యూ రావాలి అంటే B ఈక్వల్ టు 30 డివైడెడ్ బై √3. సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఎంత వచ్చింది, 30 meters వచ్చింది అనమాట. సో ఇంకా ఎంత వచ్చింది, 30 డివైడెడ్ బై √3. సో ఇక్కడ మనకి ఏమొచ్చింది, సో √3 క్యాన్సల్ చేద్దామా. సో 10√3 వస్తుంది అనమాట ఫ్రెండ్స్. సో √3 అనేది 10 times ఆఫ్ √3తో క్యాన్సిల్ అవుతుంది. సో B ఈక్వల్ టు మనకి ఎంత వచ్చింది, 10 times ఆఫ్ √3 వచ్చింది అనమాట ఫ్రెండ్స్. సో ఇప్పుడు టోటల్ డిస్టెన్స్ మనకి ఎంత వస్తుంది, A ప్లస్ B. సో A ప్లస్ B వాల్యూ మనకి ఎంత, A ప్లస్ B వాల్యూ ఎంత, 30 ప్లస్ 10√3. సో 10√3 వాల్యూ ఎంత వస్తుంది, 30 ప్లస్ 10√3 అంటే 10√3 వాల్యూ ఎంత, 1.732 అంటే 17. సో 17.3. సో 47.3 meters అన్నమాట ఫ్రెండ్స్. సో డిస్టెన్స్ బిట్వీన్ ద 2 పాయింట్స్ ఎంత, 47.3 meters అన్నమాట ఫ్రెండ్స్. సో ఇప్పుడు నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, 18th క్వశ్చన్. ఏ ట్రీ బ్రోక్స్ డ్యూ టు ద స్టార్మ్. Angle makes an broken part to the ground by 30 degrees. The distance between the foot of the tree and top of the tree is 6 meters. Then find the height of tree before falling down. So చూడండి ఫ్రెండ్స్, సో ఇది ఒక ట్రీ అన్నమాట. సో ఇది ఒక ట్రీ. సో ఇది ఏం జరిగింది, సో ఈ ట్రీ అనేది ఏమైందంటే, సో ఇక్కడికి విరిగిపోయింది అన్నమాట. ఇక్కడికి సో ఇక్కడికి విరిగిపోయింది. సో ఈ బ్రోకెన్ పార్ట్ అనేది ఎక్కడ పడుతుంది, గ్రౌండ్ మీద పడింది అనమాట ఫ్రెండ్స్. సో గ్రౌండ్ మీద పడింది. ఆ యాంగిల్ అనేది ఎంత చేస్తుంది, 30 degrees.
30 degrees చేస్తుంది అనమాట ఫ్రెండ్స్. సో ఇంకొకటి ఏమి ఇచ్చాడు, డిస్టెన్స్ బిట్వీన్ ద ఫుట్ ఆఫ్ ద ట్రీ అండ్ టాప్ ఆఫ్ ద ట్రీ ఈ 6 meters. సో ఇది వచ్చేసి 6 meters ఇచ్చాడు, 6 meters ఇచ్చాడు అనమాట ఫ్రెండ్స్. సో ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు, ఫైండ్ ద హైట్ ఆఫ్ ద ట్రీ బిఫోర్ ఫాలింగ్ డౌన్. సో అంటే ట్రీ అనేది విరిగిపోక ముందు దాని యొక్క హైట్ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నాడు అనమాట ఫ్రెండ్స్. సో చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ సో ఈ ట్రీ టోటల్ హైట్ ఆఫ్ ద ట్రీ బిఫోర్ ఫాలింగ్ డౌన్ అంటే సో ఈ యొక్క 6 meters ప్లస్ ఈ డయాగనల్ అనేది యాడ్ చేసుకుంటే వచ్చేదే కదా మనకి టోటల్ హైట్ ఆఫ్ ద ట్రీ. సో ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ ఈ డయాగనల్ వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేద్దాం ఫ్రెండ్స్. సో ఇక్కడ చూడండి, ఇక్కడ యాంగిల్ ఉంది. సో దీని ఆపోజిట్ వాల్యూ అనేది ఎంత ఉంది, 6 meters ఉంది. సో ఆపోజిట్ ఉంది, మనకు కావాల్సింది ఏమి, హైపాటన్యూస్. ఆపోజిట్ బై హైపాటన్యూస్ అంటే మనకి ఏమొస్తుంది, సైన్ టీటా. సో నేనేమో అప్లై చేస్తున్నా, సైన్ టీటా ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ డివైడెడ్ బై హైపాటన్యూస్. సో హైపాటన్యూస్ వాల్యూ నేను ఏమనుకుంటున్నా, ఎక్స్ అనుకుంటున్నా. సో ఇప్పుడు ఈ హైపాటన్యూస్ వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేసి సో ఈ వాల్యూ అనేది ఈ 6 metersకి యాడ్ చేసుకుంటే వచ్చేదే కదా మనకి టోటల్ హైట్ ఆఫ్ ద ట్రీ. సో ఇప్పుడు సైన్ టీటా వాల్యూ అనేది ఎంత ఇచ్చాడు, 30 ఇచ్చాడు. సో సైన్ 30 వాల్యూ అనేది ఎంత వస్తుంది, 1/2. సో సైన్ 30 ఈజ్ ఈక్వల్ టు 1 divided by 2. సో ఆపోజిట్ వాల్యూ మనకి ఎంత ఇచ్చాడు, 6 meter. 6 divided by హైపాటన్యూస్ వాల్యూ ఏమనుకున్నాం, ఎక్స్ అనుకుంటాం అన్నమాట ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఎక్స్ ఈక్వల్ టు ఎంత వస్తుంది, సో ఎక్స్ అనేది యువతలకు పోతుంది. సో అప్పుడు 2 అనేది అవతలకు పోతే ఏమవుతుంది, 6 into 2 అవుతుంది అనమాట ఫ్రెండ్స్. సో అప్పుడు ఎక్స్ వాల్యూ అనేది ఎంత వచ్చింది, 12 meters వచ్చింది అనమాట. సో ఇక్కడ హైపాటన్యూస్ వాల్యూ ఎంత వచ్చింది, 12 meters. సో మనకు కావాల్సింది ఏమి, టోటల్ హైట్ ఆఫ్ ద ట్రీ బిఫోర్ ఫాలింగ్ డౌన్. సో టోటల్ హైట్ ఆఫ్ ద ట్రీ బిఫోర్ ఫాలింగ్ డౌన్ అంటే సో 12 meters ప్లస్ 6 meters కదా. సో ఈ 12 meters అనేది ఎలా ఉంటుంది, ఇలా ఉంటుంది అనమాట ఫ్రెండ్స్. సో ఈ 12 meters ప్లస్ 6 meters యాడ్ చేస్తే టోటల్ హైట్ ఆఫ్ ద ట్రీ వస్తుంది. సో టోటల్ హైట్ ఈజ్ ఈక్వల్ టు 6 plus 12 meters which is equal to 24 meters అన్నమాట ఫ్రెండ్స్. సో హైట్ ఆఫ్ ద ట్రీ బిఫోర్ ఫాలింగ్ డౌన్ ఈజ్ 24 meters అన్నమాట ఫ్రెండ్స్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ చదవండి. 19th one. ఏ మ్యాన్ స్టాండింగ్ ఆన్ ద బిల్డింగ్ లుకింగ్ అట్ ద కార్ మూవింగ్ ఆన్ ద గ్రౌండ్. సో చూడండి ఫ్రెండ్స్, ఒక మ్యాన్ అనేవాడు ఒక బిల్డింగ్ పైన నిల్చున్నాడు అనమాట. సో ఈ మ్యాన్ అనేవాడు బిల్డింగ్ పైన నిల్చున్నాడు. ఏ మ్యాన్ స్టాండింగ్ ఆన్ ద బిల్డింగ్ లుకింగ్ అట్ ద కార్ మూవింగ్ ఆన్ ద గ్రౌండ్, ద యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఈజ్ 30 degrees. సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఈ మ్యాన్ అనేవాడు ఇక్కడ గ్రౌండ్ మీద మూవ్ అయ్యే ఒక కార్ని అబ్జర్వ్ చేస్తున్నాడు అనమాట. సో ఇక్కడ నుంచి ఇలా చూస్తున్నాడు. సో ఇది నార్మల్ గ్రౌండ్ అన్నమాట. కార్, ద యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఈజ్ 30 degrees. ద యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అనేది ఎలా తీసుకుంటాం, సో ఇక్కడ సో మ్యాన్ అనేది ఇక్కడ ఉన్నాడు అంటే సో ఈ హారిజాంటల్ యాక్సిస్తో చేసే యాంగిల్ని ఏమంటున్నాం, యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అంటున్నాం అన్నమాట ఫ్రెండ్స్. యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ వాల్యూ ఎంత ఇచ్చాడు, 30 degrees. హైట్ ఆఫ్ ద బిల్డింగ్ ఈజ్ 10 meters. హైట్ ఆఫ్ ద బిల్డింగ్ మనకి ఎంత ఇచ్చాడు, 10 meters. ఫైండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద మ్యాన్ అండ్ కార్. సో చూడండి ఫ్రెండ్స్, ఈ మ్యాన్కి కార్కి ఉన్న డిస్టెన్స్ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో ఈ డిస్టెన్స్ అనేది ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్కి ఏమవుతుంది, హైపాటన్యూస్ అవుతుంది. సో మనకి ఇక్కడ ఏముంది, అడ్జసెంట్ వాల్యూ ఉంది, ఇక్కడ యాంగిల్ ఉంది. సో మనకు కావాల్సింది ఏమి, హైపాటన్యూస్ వాల్యూ. సో చూడండి ఫ్రెండ్స్, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లోపల ఏదైనా యాంగిల్స్ ఉన్నాయా, లేవు. సో ఇక్కడ 30 degrees ఉంది. సో ఈ 30 degrees నుంచి ఈ యాంగిల్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. సో ఇక్కడ ఈ రెండు అనేది ఎలా ఉంటాయి, పర్పెండిక్యులర్గా ఉంటాయి. పర్పెండిక్యులర్ ఈజ్ నథింగ్ బట్ 90 degrees. సో ఈ 90 degreesలో 30 అనేది మైనస్ చేస్తే మనకు వచ్చే వాల్యూ ఎంత, 60 degrees. సో ఇప్పుడు ఏమైంది, ఇక్కడ యాంగిల్ ఎంత ఉంది, 60 ఉంది, దానికి అడ్జసెంట్ సైడ్ ఉంది. మనకు కావాల్సింది ఏమి, హైపాటన్యూస్ కావాలి. సో హైపాటన్యూస్ అడ్జసెంట్ ఇన్వాల్వ్ అవుతుందంటే మనం ఏం అప్లై చేస్తాం, కాస్ టీటా. సో కాస్ టీటా ఈజ్ ఈక్వల్ టు అడ్జసెంట్ సైడ్ డివైడెడ్ బై హైపాటన్యూస్. సో హైపాటన్యూస్ నథింగ్ బట్ ఎక్స్. సో ఈ డిస్టెన్స్ నేను ఏమనుకుంటున్నా, ఎక్స్ అనుకుంటున్నా అనమాట ఫ్రెండ్స్. సో ఇప్పుడు కాస్ టీటా వాల్యూ ఎంత ఉంది, 60 degrees. కాస్ 60 ఈజ్ ఈక్వల్ టు కాస్ 60 వాల్యూ మనకి ఎంత, 1 divided by 2. అడ్జసెంట్ సైడ్ వాల్యూ ఎంత ఉంది, 10 meters డివైడెడ్ బై ఎక్స్. మనకు కావాల్సింది ఇదే కదా. ఎక్స్ ఈజ్ నథింగ్ బట్ హైపాటన్యూస్ ఈజ్ నథింగ్ బట్ డిస్టెన్స్ బిట్వీన్ ద మ్యాన్ అండ్ కార్. సో ఇప్పుడు చూడండి, ఎక్స్ వాల్యూ అనేది ఎంత వస్తుంది, ఎక్స్ ఇక్కడికి పోతే 2 అనేది 10తో మల్టిప్లై అవుతుంది అనమాట ఫ్రెండ్స్. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 20 meters వస్తుంది. సో ఇప్పుడు డిస్టెన్స్ బిట్వీన్ ద కార్ అండ్ మ్యాన్ స్టాండింగ్ ఆన్ ద బిల్డింగ్ ఈజ్ 20 meters అన్నమాట ఫ్రెండ్స్. సో నెక్స్ట్ 20 క్వశ్చన్ చూడండి, 20 క్వశ్చన్ చదవండి. క్వశ్చన్ నెంబర్ 20. ఏ మ్యాన్ క్లైంబింగ్ ద వాల్
wall height of 9 meters using a ladder. The angle of elevation of ladder is 45 degrees. The distance from foot of the ladder to wall. సో చూడండి ఫ్రెండ్స్, ఒక వాల్ అనేది ఉందన్నమాట. సో ఇక్కడ ఒక వాల్ ఉంది. సో ఈ వాల్ యొక్క హైట్ అనేది ఎంత ఇచ్చాడు? 9 మీటర్స్ ఇచ్చాడు అనమాట ఫ్రెండ్స్. వాల్ యొక్క హైట్ ఎంత? 9 మీటర్స్. సో ఒక నిచ్చెన వేసుకొని ఎక్కుతున్నాడు అనమాట. సో ఇక్కడ ఒక నిచ్చెన వేసుకొని ఎక్కుతున్నాడు అనమాట. సో యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటే ఎలా తీసుకోవాలి? సో ఇక్కడ హారిజాంటల్ యాక్సిస్కి అబోవ్ ఉంటే యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ తీసుకుంటాం కదా. సో యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అనేది ఎంత ఇచ్చాడు? 45 డిగ్రీస్ ఇచ్చాడు అనమాట ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు? ఫైండ్ ద డిస్టెన్స్ ఫ్రమ్ ఫుట్ ఆఫ్ ద ల్యాడర్ టు వాల్ అన్నాడు. సో ఇది ఫుట్ ఆఫ్ ద ల్యాడర్. సో ఇది ఫుట్ ఆఫ్ ద ల్యాడర్ అవుతుంది కదా. సో ఇది ల్యాడర్ అన్నమాట. సో ఇది ల్యాడర్ అన్నమాట ఫ్రెండ్స్, కన్ఫ్యూజ్ అవ్వకండి. సో ఇది ల్యాడర్. సో ఇది వాల్ హైట్ ఎంత ఇచ్చాడు? 9 మీటర్స్ ఇచ్చాడు. సో ఇంకా ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు? ఫైండ్ ద డిస్టెన్స్ ఫ్రమ్ ఫుట్ ఆఫ్ ద ల్యాడర్ టు ఫుట్ ఆఫ్ ద వాల్ అన్నాడు. సో ఈ యొక్క డిస్టెన్స్ అనేది ఫైండ్ అవుట్ చేయాలన్నమాట ఫ్రెండ్స్. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకి అడ్జసెంట్ వాల్యూ ఉంది. సో అడ్జసెంట్ వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఆపోజిట్ వాల్యూ ఉంది, ఒక యాంగిల్ అనేది ఉంది. సో ఇప్పుడు ఇప్పుడు ఆపోజిట్ ఇన్వాల్వ్ అవుతుంది, అడ్జసెంట్ ఇన్వాల్వ్ అవుతుంది. అంటే ఏ ఫంక్షన్ అప్లై చేస్తున్నాం? tan theta. సో tan theta ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ డివైడెడ్ బై అడ్జసెంట్ సైడ్. సో ఇప్పుడు థీటా వాల్యూ మనకి ఎంత ఇచ్చాడు? 45 డిగ్రీస్. సో tan 45. సో tan 45 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ ఎంత ఇచ్చాడు? 9 మీటర్స్. 9 మీటర్స్ డివైడెడ్ బై అడ్జసెంట్ సైడ్ వాల్యూని మనం ఏమనుకున్నాం? ఎక్స్ అనుకున్నాం. సో tan 45 అంటే ఎంత? 1 ఈజ్ ఈక్వల్ టు 9 మీటర్స్ డివైడెడ్ బై ఎక్స్ అన్నమాట. సో ఇప్పుడు ఎక్స్ అంటే మనకేమి? డిస్టెన్స్ బిట్వీన్ ద ఫుట్ ఆఫ్ ద ల్యాడర్ అండ్ బిల్డింగ్ అన్నమాట. సో ఇప్పుడు వాల్యూ అనేది ఎంత వస్తుంది? ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 9 మీటర్స్. సో ఎక్స్ ఈజ్ నథింగ్ బట్ డిస్టెన్స్ బిట్వీన్ ద ఫుట్ ఆఫ్ ద ల్యాడర్ టు వాల్ అన్నమాట ఫ్రెండ్స్. సో మనకు ఫైండ్ అవుట్ చేయవలసిన వాల్యూ ఎంత? 9 మీటర్స్.